హలో గాయ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి, మనం అంతా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇక్కడ వీడియోలోకి వెళ్ళిపోతానైతే ఇంకా మార్నింగే లేచాను. ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా హెడ్ బాత్ అయితే చేయలేదు, నార్మల్గా బాత్ అయితే చేశాను. ఇంకా చేసినాక ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయాక ఇంకా బయట చిమ్మేసిన. ఫస్ట్ బయట చిమ్మి ఇంకా బయట మాప్ పెట్టేసిన, తుడిచిన అనమాట. తుడిచినాక తర్వాత ముగ్గు అయితే పెట్టేసుకున్న బయట బాల్కనీలో. ఇంకా ముగ్గు పెట్టి తర్వాత ఇంకా ఇంట్లో అయితే చిమ్ముతా ఉన్నాను. ఇంకా ఇంట్లో చిమ్మి బయట చిమ్మే వరకు లేట్ అవుతుంది అని చెప్పేసి ఫస్ట్ ఫ్రెష్ అప్ కాగానే బయట చిమ్మేసినాక తర్వాత ఇంకా ముగ్గు పెట్టుకొని తర్వాత ఇంక ఇంట్లో బెడ్రూమ్, కిచెన్, హాల్ ఇవన్నీ మళ్ళీ ఇవన్నీ చిమ్మేస్తే అయిపోతుంది. గ్యాస్ అయితే ఇంకా తీసుకురాలేదనమాట, అందుకని చెప్పేసి అక్కడే ఉంది. ఇంకా నిన్న మొన్న హాలిడే ఉంది కదా, అందుకని చెప్పేసి తేలేదు. ఇంకా అక్కడైతే పెట్టేసినాం గ్యాస్ అయితే. తర్వాత అయితే ఇంకా ఇదైతే మొత్తం చిమ్మేసి తర్వాత మాఫ్ అయితే పెట్టేయాలి. ఇంకా పిల్లలకి టిఫిన్ బాక్సు అండ్ లంచ్ బాక్స్ ఇవన్నీ ప్రిపేర్ అయితే చేయాలి. టిఫిన్కి దోశ అన్న వడన్న చేద్దామని అనుకున్నా, ఆయన బయట కొనిస్తా అన్నాడు టిఫిన్ అయితే. ఇంకా సరే అని చెప్పేసి ఏమో మరి ఆయన బయటకు వెళ్ళిపోయిండు. నేను పిల్లల్ని నేను లేవ ముందుకే ఆయన వెళ్ళిపోయాడు. ఇంకా ఆయన వెళ్ళిపోగానే ఇంకా నేను లేచిన అనమాట. ఇంకా సరే అని చెప్పేసి బయట కొనిస్తా అని చెప్పేసి టిఫిన్ అయితే ఏమో మళ్ళీ ఎట్లుంటుందో, టైంకి వస్తాడో రాదా అని చెప్పేసి మళ్ళీ నేను దోశలు అయితే వేసిన అనమాట పిల్లల కోసం అయితే. రైస్ పిండి ఉంటుంది కదా, రైస్ పిండితోనైతే దోశలు అయితే వేసిన అనమాట. ఇంకా తర్వాత అయితే వచ్చిండు మళ్ళీ. ఇంకా వచ్చినాక దోశలు వద్దులే, నేను బయట కొనిస్తా అని చెప్పేసి అన్నాడు అనమాట. ఇంకా వాళ్ళకి ఇక చికెన్ ఫ్రై చేసి అన్నం కలిపేసి పెట్టేసిన అనమాట. టిఫిన్ బాక్స్లో మధ్యాహ్నం 12:30కి అట్లా తింటారు. ఇంకా చికెన్ రైస్ అయితే పెట్టేసిన. ఇక టిఫిన్కి అయితే ఇప్పుడు 10కి అయితే తింటూ ఉంటారు. 10కి తింటారు టిఫిన్. బ్రేక్ఫాస్ట్ లెక్క, ఇడ్లీ లెక్క. ఎట్లా అంటే పిల్లలు కొందరు ఇంట్లో తినరు కదా. ఇక్కడ ఆల్మోస్ట్ హైదరాబాద్లో అయితే పిల్లలకి టిఫిన్ బాక్స్ ఉంటుంది. అదే మనం మార్నింగ్ తినే టిఫిన్ ఉంటుంది, మధ్యాహ్నం లంచ్కి ఉంటుంది అనమాట. ఇంకా ఈవినింగ్ స్నాక్ కూడా ఉంటుంది, తీసుకెళ్ళే వాళ్ళు తీసుకెళ్ళచ్చు. అంటే ఎట్లా అంటే ఇప్పుడు వ్యాన్లలో వస్తారు కదా పిల్లలు, అట్లా వచ్చే పిల్లలు కూడా ఈవినింగ్ స్నాక్ కింద ఫ్రూట్స్ అన్నా లేకుంటే ఏదన్నా చక్రాలు అవో ఇవో తీసుకెళ్తారనమాట. ఇంకెందుకులే ఆ చక్రాలు తినడం అని చెప్పేసి నేనైతే స్నాక్ ఏం పెట్టా. ఇంకా టిఫిన్ బాక్స్ పెడతా, మధ్యాహ్నానికి లంచ్ బాక్స్ పెడతా, అవైతే పెట్టేస్తా. ఇంక ఇక్కడైతే మొత్తం ఇల్లు అయితే చిమ్మడం అయిపోయింది అనమాట. ఇల్లు చిమ్మడం అయిపోయింది, మాప్ పెట్టడం అయిపోయింది. మాప్ కూడా పెట్టేసుకున్నాం. మాప్ పెట్టేసుకొని తర్వాత ఇంకా పూజ అయితే చేసుకున్నాను అనమాట. చేసుకున్నాక తర్వాత అయితే ఇంకా ఫస్ట్ అయితే టోనీని అయితే ఫ్రెష్ అప్ చేసిన. టోనీ అయితే మొత్తం రెడీ అయిపోయింది అనమాట. వాడైతే ఇంకా ఇక స్వీట్కి వచ్చేసి జుట్లు అయితే వేయాలి కదా. ఇక లేడీస్తో ఉన్నది మనకు ప్రాబ్లం. ఎట్లయినా హెయిర్ ఫస్ట్ పెంచానని అనుకున్నా, ఇంకెందుకులే పెంచితే బాగుంటుంది అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు అన్నారు అమ్మ గిట్లా. ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ హెయిర్ పెంచిన. ఆ జుట్ల కోసమే టైం వేస్ట్ అయిపోతుంది అనమాట. అదే జుట్లు లేవనుకొని ఫాస్ట్గా పిల్లల్ని రెడీ చేయవచ్చు తొందరగా. ఇంకా అక్కడ చిక్కు పడింది చూడండి, అమ్మ నాదొక టార్చర్ కదా జుట్టు వేసేటప్పుడు. మంచిగానే ఆయిల్ పెట్టినా చిక్కులు తీసినా అయినా కూడా మళ్ళీ వెంటనే చిక్కులు అయిపోతాయి స్వీట్వి. ఇంకా అక్కడ చిక్కు తీయడానికి నాకు తల ప్రాణం తోకకొచ్చింది అనమాట. ఇంకా చిక్కు తీసి తర్వాత రిబ్బన్ అయితే వేస్తూ ఉన్నాను. రిబ్బను సేమ్ నేను కూడా నాకు కూడా ఇలాగే వేసేదండి మా అమ్మ అయితే. రిబ్బన్లు మొత్తం చాలా ఇంతకన్నా ఎక్కువ ఉండే నాకు హెయిర్ పొడుగు, మళ్ళీ ఇంత లావుతో ఉండే అనమాట. ఇప్పుడు సన్నగా అయిపోయింది ఫుడ్ వల్ల అండ్ సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల ఎట్లనో కానీ నెత్తి అప్పుడంటే అమ్మ ఆయిల్ పెట్టేది, అమ్మనే హెడ్ బాత్ చేయించేది కదా, అందువల్ల మంచిగా ఉండేది హెయిర్ అయితే. ఇప్పుడు నాకు ఈ ఆయిల్ తక్కువయ్యి అట్లా అనమాట. ఫుడ్ మంచిగానే తీసుకుంటా నేను, కాకపోతే ఇంకా అట్లా ఊడిపోతున్నాయి ఎందుకో ఏమో మరి. ఇక్కడైతే
స్వీట్కి అయితే రిబ్బన్ అయితే కట్టేస్తూ ఉన్నాను. ఇట్లా నా ఈ చిన్నప్పటి ఫోటోలు కూడా ఉన్నాయన్నమాట స్కూల్ డ్రెస్ మీద. అవి వేరే వీడియోలో చూపెడతా తప్పకుండా. సేమ్ స్వీటీ నేను డిట్టో ఉంటాం. ఆ ఫోటోలో కూడా సేమ్ ఇట్నే ఉంటాయి, ఇట్నే ఉన్నా అనమాట. కాకపోతే అప్పుడు స్కూల్ డ్రెస్ మాది వేరే, అంటే గవర్నమెంట్ కాబట్టి వేరే ఉంటుంది. అంటే గవర్నమెంట్లో ఇప్పుడు మారినాయి కొన్ని డ్రెస్సులు, అప్పుడు మధ్యలో కొన్ని మారినాయి, మళ్ళీ ఇప్పుడు కూడా మారినాయి. అవి రెడ్ కలర్ వస్తున్నాయి, మెరూన్ కలర్ అట్లా వస్తున్నాయి. అప్పుడేమో గ్రీన్ కలర్ లంగా ఉండే, వైట్ కలర్ షర్ట్ ఉండే అనమాట గవర్నమెంట్ అప్పుడు. అప్పుడు మేము చదువుకున్నప్పుడు నేను ఫోటో పెడతా చూడండి, ఏదో మరి ఉందో లేదో దేవులాడి పెడతా. ఫస్ట్ అయితే ఎంకలాడతా అనమాట, దేవులాడతా. తర్వాత దొరుకుతానేమో పెడతా నెక్స్ట్ వీడియోలో, లేదంటే లేదు. ఇంక ఇక్కడ వచ్చేసి రిబ్బన్స్ అయితే వేస్తూ ఉన్నాను స్వీట్కి అయితే. ఇంకా రిబ్బన్స్ నాకు అయ్యి వస్తుంది మంచిగానే. ఇంకా అక్కడైతే రిబ్బన్స్ వేసిన అనమాట. ఇంకా స్వీట్కి అయితే రిబ్బన్స్ వేసేసిన. ఇంకా అప్పటికి వాళ్ళ డాడీ దిగి కింద రమ్మని చెప్పేసి అరుస్తా, టైం అయిపోయిందని అంటా ఉన్నాడు. ఈరోజు వీడియో అయితే ఇంతే, బాయ్.